6 గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలన్నారు మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. ఎల్బీ నగర్లోని ఎంఈ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకుల సన్నాహక సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిని పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. 25 ఏళ్ల నుంచి ప్రజాసేవలో ఉన్నానని, భారీ మెజార్టీతో గెలిపిస్తే మల్కాజ్గిరిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు లక్ష్మారెడ్డి. అంటే దాదాపు డబల్ పెరిగినట్టే. అంటే ఇంకో 50 రూపాయలు వస్తే 1200, అంటే 600కి 1200 అయినట్టు. మరి ఇదంతా ఎవరు చేసిందమ్మా? మన మోదీ గారు చేసింది. 600 సిలిండర్ ఉంటే 1150కి తెచ్చింది. 70 రూపాయలు, 60 రూపాయలు డీజిల్ ఉంటే 70 రూపాయలు పెట్రోల్ ఉంది. ఇవాళ అన్ని పెట్రోల్ 110 రూపాయలు పెట్రోల్ అయిపోయింది, 100 రూపాయలు డీజిల్ అయిపోయింది. అంటే పెట్రోల్ డీజిల్ మీద ధరలు పెరిగితే అన్నింటి మీద ధరలు పెరిగిపోతాయి, ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఎందుకు పెరుగుతాయంటే ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల వాహనాలలో మన దగ్గరకు రావాల్సిన ఉంటాయి, గూడ్స్ ఉంటాయి. ఉప్పు, చింతపండు, పప్పు ఇవన్నీ కూడా దానిలో లోడ్ చేసుకుని వస్తారు. పెట్రోల్ ధర వేస్తే వాటి ధర వేస్తాం, వాటి ధర వేస్తే ఉప్పు మీద ధర పెరుగుతాయి, పప్పు మీద ధర పెరుగుతాయి, అన్నింటి మీద ధర పెరుగుతాయి. ఈ విధంగా అన్నింటి మీద ధరలు పెంచిన ఘనత మోదీ గారికి. కాబట్టి మరి ఈరోజు మోదీ గారిని కూడా నిజంగా మీరందరూ కూడా ఒకసారి మనసులో పెట్టుకుని తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఒక్క నిమిషం ఆగమ్మా. పని నుంచి ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా మేము ముందున్నారు. మరి రాగిడి లక్ష్మారెడ్డి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 25 సంవత్సరాలుగా ఎన్నో వేల మందికి చదివించిండు, ఎన్నో వేల మందికి వైద్య సహాయం అందించిండు, ఎన్నో వేల మందికి పుస్తకాలు ఇప్పించిండు. మరి అనేక రకాలుగా సేవా కార్యక్రమాల్లో చేసుకుంటూ ప్రజలతో మమేకమై ప్రజలతో కలుపుకొని తిరుగుకుంటూ ప్రజల మధ్యలో ఉన్నారు. మరి మీకు ఎన్నడూ కూడా ఈరోజు మీకు తెలిసిన విషయమే, ఎప్పుడు కూడా ప్రజల కలిపి కూడా దూరం ఉండలేదు. కాబట్టి మన మధ్యలో ఉన్న మన మనిషికి రాగిడి లక్ష్మారెడ్డికి మనం ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మనవి చేసుకుంటూ, మీ ఏ సమస్యల్లో వింటా, మీ సమస్యల గురించి సుధీరని వచ్చారో నేను కూడా స్థానికంగా ఉంటాను. కాబట్టి మీరు ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ గురించి నేను పనిచేస్తా. 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్నా, 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజలలో ఉన్నా, ప్రజల సేవలలో ఉన్నా. నేను ఇప్పటివరకు వేలాది మందికి మా ట్రస్ట్ నుంచి వెళ్ళి సహాయం చేయడం జరిగింది. వేలాది మందిని చదివించిన పేదవాళ్ళని, వేలాది మందికి మరి వాళ్ళకి మెడికల్గా ప్రాబ్లం ఉంటే నేను